గత ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో గ్రామాల్లో నిర్మిస్తామనింది. కానీ పుట్టపర్తి జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లిలో ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఇల్లు పూర్తే కాలేదు. అదేవిధంగా జిల్లాలో వేల సంఖ్యలో జగనన్న ఇల్లు మంజూరు చేసినారు, వందల సంఖ్యలో కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ల పేరుతో అన్ని మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో టిడ్కో ఇల్లు మంజూరు చేసినారు, అవి పూర్తి కాలేదు. పేదలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే మాత్రం పోలీసు రెవెన్యూ వాళ్ళు కలిసి ఆ స్థలాల్ని ఖాళీ చేయించేది పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టు చేస్తారు. పోనీ ఆ స్థలాలు ఏమైనా కాపాడతారా? పేదలను ఖాళీ చేయిస్తారు, కబ్జాదారులు ఆ స్థలాల్లో ప్లాట్లు వేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. అనేక చోట్ల ఈ ఉదాహరణలు ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని చెప్పాము, గత నెల 25వ తారీఖు ఇదే కలెక్టర్ ఆఫీస్ గారి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి అర్జీలు ఇచ్చాం. అర్జీలని ఎంక్వైరీ పేరుతో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పరిశీలించినారు తప్ప ఇప్పటి వరకు ఏ రకమైన చర్య లేదు. కాబట్టి ఆ రోజే చెప్పాం, మళ్ళీ 2 వారాల తర్వాత మీ దగ్గరికి వస్తాం, ఈలో పరిష్కారం చేయండి అని చెప్పేసి కోరాం. అధికారుల నుంచి చలనం లేదు. రెండో వైపు ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది, ఇళ్ల స్థలాలు గ్యారెంటీకి ఇస్తామని. అంటే వాళ్ళ దృష్టిలో అర్హులు అంటే ఎవరు? రోడ్డు మీద ఎండకుండే వాళ్ళు, నిజంగా స్థలాల్లో ఉండేవాళ్ళు, స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కాదు. అధికార పార్టీల నాయకులు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళ. అందుకని మేము అడుగుతున్నాం, నిజమైన అర్హులు వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని కోరడం కోసమే ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇదే పుట్టపర్తి మండలానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేవు. మేము ప్రభుత్వాన్ని అడిగాం, గతంలో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం, శ్మశాన స్థలాలు కనీసం చూడండి, ఒక అర్ధ ఎకరా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి ఏర్పాటు చేయమని. ఇప్పటి వరకు కనీసం ల్యాండ్ సర్వే కూడా చేయలేదు. అందుకని ఈ స్థలాల సమస్యలన్నిటి మీద ఈరోజు మరోసారి ఇక్కడ వచ్చి రోడ్లపైన ఆందోళన చేయాలా. అదేవిధంగా కదిరి మున్సిపాలిటీ సమస్యలు చాలా ఉన్నాయి. కాలనీలో ఉండేటువంటి పేదలకు, హిందూపురం వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ సమస్యలన్నిటి మీద ఇప్పుడు అర్జీలు ఇస్తాం. ప్రభుత్వం స్పందిస్తే మరోసారి విజ్ఞప్తి చేస్తాం. స్పందించకపోతే వేరే మార్గం లేదు, ఆఫీస్ని భవిష్యత్తులో ముట్టడి చేయడం తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.